జేవీఎంసీ జోన్ 2 పరిధిలో హ్యూమన్ రైట్స్ సెల్ అధ్యక్షుడు కుప్పిలి రామకృష్ణ మరియు సెక్రటరీ హ్యూమన్ రైట్స్ సెల్ ఎస్ మల్లేశ్వరి ఆధ్వర్యంలో కొమ్మాది మాడుగుల్ల జంక్షన్ వద్ద నుంచి జోన్ 2 కార్యాలయం వరకు అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ బాలికలకు నేటి రోజులలో భద్రత కరువైందని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, వారికి తగిన భద్రత కల్పించాలని, దీనికి హ్యూమన్ రైట్స్ సెల్ తరపు నుంచి తాము అండగా ఉంటామని, అలాగే మహిళలకు కూడా రక్షణ కరువైందని, ప్రభుత్వ బాలికలు మహిళల విషయంలో భద్రత కల్పించేందుకు సరైన ప్రణాళికలు వేయాలని కోరారు। అలాగే తాము హ్యూమన్ రైట్స్ సెల్ నుంచి భవిష్యత్తులో మధురవాడ పరిసర ప్రాంతాల్లో మరిన్ని ర్యాలీలు చేపడతామని తెలిపారు। నవంబర్ 25న అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవంను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధమవుతున్నామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కన్వీనర్లు ఏ రమణి వాణిశ్రీ, కె ఆదిలక్ష్మి మరియు బాలికలు, మహిళలు పాల్గొన్నారు। ముందు వచ్చి నేను హ్యూమన్ రైట్స్ సెక్రటరీని। సో మన ఆడపిల్లలు 33,000 మంది కనిపించకుండా మాయమయ్యారండి। వాళ్ళు ఏమయ్యారనేది ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియని మిస్టరీ కింద మారిపోయింది। సో ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుకొని వాళ్ళు కనిపించకుండా పోయేటప్పుడు వాళ్ళు పడే క్షోభ నేను చాలా మందిలో చూశాను కాబట్టి నేను కూడా నా వంతు నేను ఏం చేయగలను అని చెప్పేసి నేను ఆలోచించి ముందుకు రావడం జరిగింది। ప్రతి ఆడపిల్లనే కాదండి, ప్రతి మహిళ కూడా చాలా క్షోభకి గురవుతున్నారు। వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి। వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం ప్రభుత్వం చేస్తూ నెక్స్ట్ మా వరకు మేము ఎంతవరకు చేయగలమనే దాని మీద నేను ముందుకు అడుగు చేస్తున్నాను। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ। అందరికీ నమస్తే అండి। నా పేరు ఎత్తెన సీతారామని, అలాగే ఉమెన్ రైట్స్ కన్వీనరు। అంటే మేము ఎందుకంటే మహిళలు అందరూ కూడా కలిపి మేము ఏంటంటే ముందు అడుగు వేసి అందరూ అంటే లేడీస్కి చాలా చిన్నపిల్లలు పెద్దోళ్ళు అని లేకుండా ఇవి కొంచెం అత్యాచారాలు జరుగుతున్నాయి। దాని మీద మేము కొంచెం పోరాటం చేసి మహిళలందరికీ కూడా న్యాయం చేయాలనేది ముందడుగేసి దీనికి ఈ ఉమెన్స్ రైట్స్లో దాని ద్వారా మేము ముందడుగేసి చేద్దామని ఈరోజు ఈ కార్యక్రమం మేము పాల్గొన్నాము। ఇలాగే ఎక్కడైనా సరే అన్యాయం ఏం జరిగినా సరే మేము ముందడుగు వేస్తామని మేము అనేసి ముందుకు వస్తున్నాము। ఈ అవకాశం ఇచ్చినందుకు హ్యూమన్ రైట్స్ మాట్లాడుతున్నాను। ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం। ఇది మనం చైనా ప్రాంతంలో మనకి టయాన్మెన్ స్క్వేర్ తర్వాత మహిళల మీద జరిగిన అత్యాచారాలకి అకృత్యాలకి నిరసనగా 1995లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానం చేసుకుంది। దాన్ని 2011లో అక్టోబర్ 11న ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే కింద నిర్ణయించడం జరిగింది। మహిళా హక్కులకి ఆడపిల్లల హక్కులకి తేడా ఉందనేసి వాళ్ళు ఆ రోజు గుర్తించడం జరిగింది। ఎందుకంటే ఎక్కడైనా ఎనీ నేచురల్ క్లామిటీస్ కానీ ఎటువంటి అంతర్యుద్ధాలు కానీ ఎక్కడ జరిగినా సరే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే। కానీ ప్రత్యేకించి ఆడపిల్లలు బిలో 12 years పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు। దానికోసం యునైటెడ్ నేషన్స్ ఒక ప్రత్యేకమైన తీర్మానాన్ని ఆమోదించింది। మన దేశంలో కూడా 2008లో నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేసి జనవరి 24ని నిర్ణయించారు। ఈ రెండింటినీ కలిపి ఈరోజు మనం యాక్చువల్గా ఏంటంటే
మన భారతదేశంలో మహిళల సంఖ్య రోజు రోజుకి పురుషుల సంఖ్యతో పాటు కంపారిటివ్గా దిగజారిపోతుందని చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్లో కానీ కొన్ని ఏరియాస్లో కానీ వాళ్ళు చాలా 800కి 1000 మందికి కంపేర్ చేస్తే 800 మంది ఉన్నట్టుగా సర్వే స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. దీనివల్ల ఏంటంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది. ప్రతి 1000 మంది పురుషులకి 200 మంది తక్కువ స్త్రీలు ఉండేటప్పుడు ఏమవుతుందంటే జనరల్గా క్రైమ్ రేట్ పెరగడానికి అవకాశం వస్తుంది. దీన్ని పరిష్కరించుకొని ప్రభుత్వం వివిధ రకాలైన చర్యలు తీసుకుంది. మనకు తెలిసిందే బేటీ పడావో బేటీ బచావో అనే గవర్నమెంట్ నాతో తెలిసింది. కానీ ఇవన్నీ ఏంటంటే వీటి ఆచరణ యోగ్యంగా ముందుకు తీసుకెళ్తేనే అది పని అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదని భావిస్తున్నాను.